ఇక మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ గా ఉన్న తాను న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం కొనసాగిస్తానని బండారు శ్రీలత స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి తాను అనుకోకుండా కొన్ని వివరాలు ఇచ్చారని, అయితే ఆ వివరాలను ఎవరు లీక్ చేశారో తనకు తెలియదని తెలిపారు. కొంతమంది వ్యక్తుల నుంచి తనకు ప్రాణభయం ఉందని శ్రీలత ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టుకు హాజరు కాకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయని, తన ఆటోను కొందరు వ్యక్తులు వెంబడిస్తూ ఫాలో అయ్యారని ఆరోపించారు. ఇక అలాగే తాను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నానని శ్రీలత వెల్లడించారు. నేనేమి ఎవరి మీద నేను కంప్లైంట్ ఏమండి, నేను నా ఫైట్ లీగల్ ఫైట్ నేను చూస్తున్నా. నాకు దీనికి ఏం సంబంధం లేదు. ఎవరు థ్రెట్ అని నాకు తెలియదు, బట్ ఐ హ్యావ్ థ్రెట్. ఎవరు నేను ఆల్రెడీ ఇచ్చాను, 3 months బ్యాక్ కంప్లైంట్ ఇచ్చాను డీజీపీ గారికి. అయితే మీరు చేసిన కంప్లైంట్ మీద ఒక ఆరోపణ వస్తుంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మీరు చేసిన కంప్లైంట్ బీజేపీ వాళ్ళకి ఇచ్చారని. నాకు ఎవరితో సంబంధాలు లేవు. నేను 4 ఏళ్లుగా నా కేసు ఫైట్ చేస్తున్నా. అలాగుంటే నేను ఎవరి దగ్గరకు వెళ్లేదాన్ని కదా, ఇప్పటి వరకు రిక్వెస్ట్ చేసేదాన్ని కదా. ఐ హావ్ నో. చెప్పండి, రాష్ట్ర కాంగ్రెస్ వాళ్ళే బీజేపీ వాళ్ళకి ఇచ్చారనేది చెప్తా ఉన్నారు. నాకు ఎవరితో ఎటువంటి సంబంధాలు లేవు. నేను ఎవరికి ఏమి ఇవ్వలేదు, నాకు తెలియదండి. ప్లీజ్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.